డాక్టర్ హస్బెండ్కి డాక్టర్ వైఫ్కి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది మ్యామ్? అవే టమాటాల ధరలు, అవే ఉల్లిపాయల ధరలు, అవే సరుకులు అలా ఉంటాయా? లేకపోతే నేను ఈ సర్జరీ చేసా, ఈరోజు కేసు ఇలా వచ్చింది, అలా ఉంటుందా మ్యామ్? జస్ట్ టు అండర్స్టాండ్ ఆన్ లైటర్ పర్స్పెక్టివ్. చాలా మటుకు పేషెన్స్దే ఉంటుందండి. అవునా? అయ్యో. ఓకే, నువ్వు ఇలా చేసావు, నేను ఇలా చేశాను, ఈరోజు అలా అయింది. ఓకే, వండర్ఫుల్. అందుకే డాక్టర్ ఫ్యామిలీస్ నుంచి డాక్టర్స్ పెరుగుతుంటారు, బికాస్ పిల్లలు కూడా అదే విని పెరుగుతారు కదా, సో సబ్కాన్షియస్లీ మేబీ. ఓకే, ఒక విమెన్గా మ్యామ్, ఒక ఎర్లీ మ్యారేజ్ అంటే ఒక 20, 21, 22 కాంట్రాసెప్టివ్ పిల్స్ని, ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్, నాకు ప్లీజ్ మ్యామ్ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ఇది చెప్పండి. ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏమిటి, కాంట్రాసెప్షన్ పద్ధతిని ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి పాటించడం ఏమిటి? చాలామంది లివిన్స్లో ఉన్న, లేకపోతే చెప్పుకోలేని రిలేషన్షిప్స్లో ఉన్న డాక్టర్ దగ్గర రావడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. నేను ఇవన్నీ ఎందుకు ఉమెన్స్ డే వేదికగా తీసుకొని రేజ్ చేస్తున్నానంటే, మన హెల్త్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ హెల్త్కి ఇవి చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఇన్హిబిషన్ వదిలి నేను ఈ క్వశ్చన్స్ మీ దగ్గర రేజ్ చేస్తున్నా. సో బీయింగ్ అ ఉమెన్, ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్, ఒక సెక్యూర్డ్ లైఫ్ స్టైల్, స్టేబుల్ లైఫ్ స్టైల్ ఉండడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ లివింగ్ రిలేషన్షిప్ యూ షుడ్ అండర్స్టాండ్, అంటే విచ్ ఆర్ ద ఫర్టైల్ డేస్, విచ్ ఆర్ నాన్ ఫర్టైల్ డేస్ అన్నట్లు చూసుకొని, ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ పర్సనల్ అయితే ఐ వోంట్ అడ్వైజ్ అండి. సో మెనీ కాంట్రాసెప్టివ్ లైక్ మెథడ్స్ హ్యావ్ కమ్, ఓకే, విచ్ ఇస్ సేఫర్. అండ్ ప్రీవియస్ మాదిరిగా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వచ్చింది, ఏదో కాపర్టీస్ కానీ లేదా ఇంప్లాంట్స్ వచ్చాయి ఇప్పుడు, సో దట్ విచ్ యాక్సెస్ అండ్ లైక్ డైలీ డోసేజ్ ఓరల్ ఓసీపీస్ కూడా అవసరం లేదు. ట్రాన్స్డర్మల్ ఇంప్లాంట్స్ అనేది వచ్చాయి. సో ఫాలో ప్రాపర్ కాంట్రాసెప్షన్ బిఫోర్ గోయింగ్ ఫర్ లైక్ లివింగ్ రిలేషన్షిప్ అన్నట్లు. పెళ్ళైన తర్వాత కూడా ఈ చాలామంది, నేను తెలిసిన కేసెస్ కూడా చూశాను మేడం, అన్ఫార్చునేట్ ఇట్ ఈస్ వెరీ, ప్రాపర్ గైడెన్స్ లేక ఏమవుతుందిలే అని ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్స్ని రెగ్యులర్గా వాడి ఆ తర్వాత పిల్లలు కూడా కలగలేదు వాళ్ళకి, అలా అవుతుందంటారా? ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ వల్ల పిల్లలు కలగలేదు అని ఉండదు, ఇంకేదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ ఏమవుతుంది అంటే అది 100% కాంట్రాసెప్టివ్ ఎఫెక్ట్ అనేది రాదు దానివల్ల ఇంకొకసారి డిలేడ్ ఓవ్యులేషన్ ఉండడం వల్ల పీరియడ్స్ అనేది డిలే అయ్యేది, కానీ అలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే అది కొంచెం హై డోస్ ఇస్తాం కాబట్టి ఈవెన్ మన హెల్త్ అనేది కూడా అప్సెట్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు కూడా ఇర్రెగ్యులర్ అయ్యేది, అట్లా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కొన్ని కేసెస్ చూసాం కూడా, మీరు ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ వాడిన తర్వాత కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చి ప్రెగ్నెన్సీస్ కంటిన్యూ అయినట్టు ఉన్నాయి. సో బెటర్ నాట్ టు గో ఫర్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. సింపుల్ కాంట్రాసెప్టివ్ మెజర్స్ అనేవి చాలా ఉన్నాయండి. సో బిఫోర్ గోయింగ్ ఫర్ లివింగ్ రిలేషన్షిప్ ఇట్స్ బెటర్ యూ మీట్ ఎ డాక్టర్ అండ్ టేక్ వన్ ప్రాపర్ కాంట్రాసెప్టివ్ అడ్వైస్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్. ఎస్, అండ్ యూ షుడ్ థింక్, విమెన్ అందరికీ విమెన్స్ డే సందర్భంగా మేము అట్లీస్ట్ అర్జ్ చేసేది ఏంటంటే, బిఫోర్ చూసింగ్ అ పార్ట్నర్, బిఫోర్ గోయింగ్ ఇన్ అ రిలేషన్షిప్, బిఫోర్ గెటింగ్ మ్యారీడ్, బిఫోర్ యూజింగ్ ఎనీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఆన్ యువర్ ఓన్, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ సొసైటియల్ మెజర్సో ఇంకొకటో కాదు, ఫస్ట్ మన హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఇట్ ఈస్ గోయింగ్ టు డాగ్స్, అది ఎఫెక్ట్ అవుతుంది మేజర్గా. దానివల్ల ట్రామా, దానివల్ల ఇంకొకటి ఇలా యాడ్ ఆన్ అవుతున్నాయి. దానివల్ల మనమే తీరని లాస్ అండ్ సెల్ఫ్ అబ్యూజ్ చేసుకుంటున్నాం. సెల్ఫ్ లవ్ అని డాక్టర్ గారు చెప్తున్నారు కానీ సెల్ఫ్ అబ్యూజ్ చేసుకుంటున్నాం. సో ప్లీజ్ థింక్ ఆన్ దట్ గ్రౌండ్స్ ఆల్సో. మ్యామ్, ఈ 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి పీరియడ్స్ వచ్చేది కూడా నేను చూశాను. వాళ్ళు పాపం వెయిట్ గెయిన్ అయిపోయి ఎంతో సఫర్ అవుతుంటారు, యాక్నే వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు మ్యామ్ అలా ఎందుకు జరుగుతుంది? మోస్ట్ కామన్ దాన్ని మనం సెకండరీ అమ్నూరియా అంటాం అనమాట. సెకండరీ అమ్నూరియా అంటే రెగ్యులర్గా ఫస్ట్ ఇనీషియల్గా పీరియడ్స్ వచ్చి ఉంటుంది, బికాస్ మేబీ ఆఫ్ ఓవర్ వెయిట్ కానీ, ఏదైనా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ, స్ట్రెస్ వల్ల కానీ, కొంతమంది డిప్రెషన్లో ఉండే యాంటీసైకోటిక్ మెడికేషన్స్ వాడతారు, దానివల్ల కూడా మనం సెకండరీ అమ్నూరియాస్ అనేది చూస్తాము. సో వాట్ ఈస్ ద కాజ్ అన్నట్టు చూసుకోవాలి. మోస్ట్ కామన్ అయితే మాత్రం పాలిసిస్టిక్ ఓవరీ అండి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వెయిట్. సో 6 months once, 7 months once పీరియడ్స్ అనేది ఇట్స్ నాట్ గుడ్ అన్నట్లు. సో యూ షుడ్ మీట్ ఎ డాక్టర్ ఇన్ దట్ కేసెస్. మినిమం అంటే 45 days, యూజువల్గా రెగ్యులర్ పీరియడ్ అనేది 24 to 34 days లేదా 35 days మ్యాక్సిమం అనమాట. అంటే మోర్ దాన్ 2 months కానీ మనకి పీరియడ్స్ రావడం లేదు అంటే యూ షుడ్ మీట్ ఎ డాక్టర్. ఏమి కారణం, దేనివల్ల మనకి ఇలా అవుతుంది అన్నట్లు. అంటే అది ఇట్స్ నాట్ బికాస్ ఫర్ ప్రెగ్నెన్సీ ఆర్ ఇన్ఫర్టిలిటీ, ఇట్స్ నాట్ ఫర్ దట్, ఇట్స్ ఫర్ అవర్ హెల్త్ ఓన్లీ.